నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను గౌతమి. ఈ రోజు మనం వచ్చేసి మన్నేపల్లి జ్యువెలరీస్ దగ్గర ఉన్నాం. గోల్డ్ రేట్ తగ్గింది, కొనాలా లేదా, ఇంకా దేనికన్నా తగ్గుతుందా? కానీ ఈరోజు సడన్ గా 2000 చేంజ్ పెరిగింది. అసలు గోల్డ్ రేట్ తగ్గుతుందా లేదా, ఇన్వెస్ట్ చేయాలి అన్న వాళ్ళకు కూడా ఇది ఒక సస్పెన్స్ గా ఉంది. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చా, దీనికన్నా ఇంకా తగ్గుతుందా అని. లాస్ట్ 1 వీక్ నుంచి 55,000 కి గోల్డ్ పడిపోయింది అనే ఆశతో ఉన్నారు. ఇక్కడ మన్నేపల్లి జ్యువెలరీస్ అధినేత గ్రూప్ ఆఫ్ ఎండి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం, గోల్డ్ రేట్ తగ్గుతుందా పెరుగుతుందా, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా, లాంగ్ టర్మ్ వాళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. గోపికృష్ణ గారిని కలుద్దాం, పదండి. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ చెప్పండి, అసలు గోల్డ్ రేట్ తగ్గిపోతుంది, 55,000కి అయిపోతుంది, 56,000 అవుతుంది అంటూ చాలా ఊహాగానాలు వచ్చాయి. ఏదైతే యుఎస్ లో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను బట్టి ఇక్కడ తగ్గిందా, స్టాక్ మార్కెట్లు కూడా అన్ని పడిపోయాయి. మీరు ఏమంటారు? ఈరోజు సడన్ గా ఉండి ఒకేసారి మళ్ళీ 2000 చేంజ్ పెరిగింది, ఏమంటారు అసలు మీరు దీని గురించి? సో ఇప్పుడు చూస్తే అండి, లాస్ట్ 4 to 5 months లో, లాస్ట్ డిసెంబర్ నుంచి అని చెప్పవచ్చు, డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు గోల్డ్ లాట్ ఆఫ్ అప్ అండ్ డౌన్స్, హిస్టరీలో ఎప్పుడు లేని విధంగా హైయెస్ట్ రికార్డ్ ప్రైజెస్. అంటే రికార్డ్ ప్రైస్ ఇన్ ద సెన్స్ ఇండియాలో ఒక్కటే కాదు, ఇంటర్నేషనల్ లో కూడా ఇట్స్ వన్ ఆఫ్ రికార్డ్ ప్రైస్ అనే చెప్పవచ్చు. డాలర్ ద వే ఇట్ హస్ గ్రోన్. సో నార్మల్ గా బంగారం రేట్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఔన్స్ ప్రైజెస్ లో ఉంటుంది, దాన్ని స్పాట్ ప్రైస్ అంటారు. సో $2,500 చాలా రోజులు ఉండే దట్స్ స్టేబుల్ ప్రైస్ అని చాలా మంది అనుకున్నారు. సో ద యుఎస్ ఎలక్షన్స్ వస్తున్నాయి, సో అనగానే సో మెటల్ మార్కెట్ లో కొద్దిగా హడావిడి స్టార్ట్ అయింది. సో ఈ $2,500 $2,600 స్పాట్ ప్రైస్ ఎలక్షన్స్ వరకు కేమ్ డౌన్ ఫర్ 2750. సో ఆఫ్టర్ ద ఎలక్షన్స్, యుఎస్ ఎలక్షన్స్ లో ట్రంప్ రావడంతో మెటల్ నెగిటివ్ అవుతుంది, బికాస్ వి గాట్ ట్రంప్ వచ్చాడు అని ట్రెండ్ లో ఉండే. సో దానికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రివర్స్ లో పెరుగుతూ వచ్చి దాదాపు $3,000 వచ్చింది. సో $3,000 ఇప్పటికీ ఇంత పెరిగేసింది. ఇంకా ముందుకు ఏం వెళ్తుంది అనుకుంటే $3,100 వరకు చూసాం గోల్డ్ స్పాట్ ప్రైస్. సో ఇంత హై ప్రైస్ అవుతున్న రీజన్ కూడా ఏంటంటే వెతుకుతే ద న్యూ పాలసీస్ గ్లోబల్లీ, హౌ ద ట్రంప్ హాస్ కమ్ డౌన్, ఇట్స్ ఇండైరెక్ట్ వార్. సో ఇట్స్ ట్రేడ్ వార్ అనేది జరుగుతుంది. ఈ ట్రేడ్ వార్ తో బిగ్ ఇంపాక్ట్ మెటల్ మార్కెట్ లో. సో ఈ ట్రేడ్ వార్ ఎంత వరకు పోతుంది ఏంటి అని చూసి మన లాస్ట్ 1 వీక్ నుంచి అయితే చాలా న్యూస్ లో చాలా ఇట్లా వాట్ వీఆర్ అండర్స్టాండింగ్ ప్రైస్ తగ్గుతుంది, మళ్ళీ 56,000కి వస్తుంది, 57,000కి వస్తుంది గోల్డ్ రేటు అనే చాలా మంది ఇదిలో ఉండే. సో ఈ ట్రేడ్ వార్ లో సో ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎలా ఉంటాయి, ఇన్ని రోజులు ఎందుకోసం పెరిగింది చూస్తే ఇంటర్నేషనల్ లో దర్ ఇస్ నోట్ బట్ క్లారిటీ హౌ ద న్యూ పాలసీస్ ఆర్ ఫార్మ్డ్ బై ద యూఎస్. సో చాలా మంది ఏం చేస్తారు, డాలర్స్ నుంచి ఎగ్జిట్ అయిపోయి దే స్టార్టెడ్ పుట్టింగ్ ద మనీ ఇన్ టు ద గోల్డ్. సో గోల్డ్ కన్సంప్షన్ పెరిగింది. ఇట్ మే బి అన్ ఇండివిజువల్, ఇట్ మే బి అ కంపెనీ, ఇట్ మే బి అ కంట్రీ, అందరు కూడా గోల్డ్ రిజర్వ్స్ పెంచుతూ వస్తున్నారు టు మేక్ షూర్ ద కరెన్సీ ఈస్ గుడ్ లెవెల్స్. సో ఇండియా కూడా స్టార్ట్ చేశారు. సో దీనికి తగ్గట్టుగా గోల్డ్ కన్సంప్షన్ పెరుగుతూ వస్తుంది. సో ఇండియాలో కూడా 88 రూపీస్ వరకు వెళ్ళిన రూపీ మళ్ళీ 85 రూపీస్ వచ్చింది. కొద్దిగా రూపీ గెయిన్ అయింది, డాలర్ వీక్ అయింది. సో మెటల్ కూడా కొద్ది కరెక్షన్ చూసాము. సో ప్రైజెస్ ఆర్ కమ్ డౌన్, లాట్ ఆఫ్ న్యూసెస్ కేమ్ డౌన్, 55,000కి 56,000కి వచ్చేస్తుంది అనేది. సో దెర్ ఇస్ నో ప్రాక్టికల్ వే దట్ 56,000కి వస్తుందా, ఇంకా 5,000 10,000 పెరుగుతుందా అనేది ఒక ప్రాపర్ క్లారిటీ ఆన్ అనేది లేదు. ఎందుకోసము హౌ ద వే ఇంటర్నేషనల్ గ్లోబల్లీ ఎకానమీ వార్ ఎలా ఉంటుంది, హౌ ద పాలసీస్ ఆర్ గోయింగ్ టు బి, హౌ దే గోయింగ్ టు యాక్సెప్ట్, ఏ విధంగా దానికి రెస్పాండ్ అవుతారని బట్టే ఉంటుంది. సో వీ కాంట్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫర్ అ లాంగర్ టర్మ్. లాంగర్ టర్మ్ కి ఎలా ఉంటుందని చెప్పలేం, కానీ ఇప్పుడైతే షార్ట్ పీరియడ్ లో చూసుకుంటే మాత్రం నౌ ఇట్స్ వెరీ మచ్ పజిల్ అండ్ ఇట్స్ సచ్ అ వే దట్ గోల్డ్ కుడ్ గెయిన్ బ్యాక్ ఇట్స్ బ్యూటీ. సో $3,140 ఒక స్పాట్ ప్రైస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ నియర్ అప్ టు దట్ వచ్చేసింది.
సో ఐ థింక్ ఇండియన్ కరెన్సీ బస్ లో చూసుకుంటే దాదాపు 95,000 రూపాయలు 24 క్యారెట్ Yes, గోల్డ్, gold. విచ్ ఇస్ ద హైయెస్ట్ రికార్డ్ ప్రైస్ ఎవర్ ఇన్ ఇండియన్ హిస్టరీ. 1 lakh టచ్ అవుతుంది అన్న టైంలో సడన్ గా గోల్డ్ రేట్ ఇలా తగ్గడం మీకు ఏమనిపిస్తుంది సార్? మళ్ళీ వచ్చే నెక్స్ట్ టైం ఇంకా గోల్డ్ తగ్గుతుంది అంటారా కమింగ్ రోజుల్లో? ఒకటండి, ఎప్పుడైనా ఒక ఆర్గానిక్ గ్రోత్ ఉంది, స్టెబుల్ గా ఉంటుంది, ప్రైస్ తగ్గే అవకాశం ఉండదు. ఒక సడన్ జంప్ ఒక 4-5 నెలల్లోనే $500-600 పెరగడము, ఇంచుమించు 25% ప్రైస్ అప్రిసియేషన్ రావడం అనేది ఒక న్యాచురల్ కాదు. సో దిస్ ఇస్ సంథింగ్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్. సో వీ నో వాట్ ఇట్ ఇస్, క్లారిటీ వాట్ ఇట్ ఇస్ దట్. ఇప్పుడు కూడా చూసాం హౌ ద వే ద చైనా రియాక్టెడ్ టు ద యుఎస్ ఇంపోర్ట్స్ కి. సో వీళ్ళు కూడా ట్యాక్స్ పెంచడము, ఇవన్నీ చేస్తారు. దీస్ ఆల్ నెగటివ్ ఇంపాక్ట్. సో ఇలాంటి జరుగుతున్నప్పుడల్లా అందరూ కూడా దే వాంట్ పుట్ ద ఇన్వెస్ట్మెంట్ ఆర్ ద సేవింగ్స్ ఇంటూ సేఫర్ వే. సో ఎవ్రీబడి నో గోల్డ్ ఇస్ సేఫ్. సో దట్స్ రీజన్ ద పుల్లింగ్ ఆఫ్ ద గోల్డ్. సో ఈ గోల్డ్ అనేది, సో అన్లెస్ ఇంటర్నేషనల్లీ ఎటువంటి యుద్ధాలు లేకుండా, ఎటువంటి ఈ కైండ్ ఆఫ్ ఎకానమీ వార్ లేకుండా, ఈ ట్రేడ్ వార్స్ లేకుండా ఉంటే తప్పకుండా కరెక్షన్. ఈ రోజు పెరగడానికి రీజన్ 90 రోజులు గడువు ట్రంప్ మళ్ళీ వెనక్కి తీసుకోవడం టాక్సెస్ వల్ల ఏమన్నా ఈ రోజు మళ్ళీ గోల్డ్ హైక్ వెళ్ళింది అనేది ఉంటుందా? రేపు కూడా ఇలానే మనకి ఇది ఒక నెగటివ్ సెంటిమెంట్. వెన్ దే డోంట్ హ్యావ్ ద క్లారిటీ వాట్స్ హ్యాపెనింగ్, మళ్ళీ రేపు ఏమవుతుంది, మళ్ళీ రేపు ఇంకో స్టేట్మెంట్ ఏమొస్తుంది అనేది కూడా బికాస్ ఆఫ్ క్లారిటీ. సో అన్లెస్ ఈ క్లారిటీ వచ్చినాక వరకు వీ కెన్ టెల్ ద ప్రైస్ ఇలా ఉంటుందని. బట్ ఫర్ నౌ, ఫర్ ఎ షార్ట్ టర్మ్, ఆబ్వియస్లీ ఇట్స్ గోయింగ్ టు బి పాజిటివ్. అండ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మాత్రం ఒక సజెషన్ చెప్పగలుగుతాను, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మాత్రం ప్లీజ్ డోంట్ ప్లాన్ ఎనీథింగ్ ఇన్ టు గోల్డ్ రైట్ నౌ. And ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ హ్యాపీ, యూ కెన్ పుట్ యువర్ మనీ, బికాస్ డౌన్ ద లైన్ నెక్స్ట్ 1 year లో 3,200 కాదు $3,300 చూస్తాం ఆన్స్ ప్రైస్. సో ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఈస్ ఆల్వేస్ హ్యాపీ, దే కెన్ పుట్ ఇట్ ఆన్. బట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ మాత్రం ఈ టైంలో మాత్రం వెయిట్ అండ్ వాచ్ చేయడం అనేది రైట్ వే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు, ఇంత క్లియర్ గా గోల్డ్ కొనాలి అన్న వాళ్ళకి ఇంత క్లియర్ గా చెప్పినందుకు థ్యాంక్ యూ.